నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కూటమి ఘన విజయంపై నాయకుల సంబరాలు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేశారు. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణ. 30 సంవత్సరాల తరువాత చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగురవేయడం సంతోషకరం. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా ప్రదోష నందిసేవ, నయనానందకరంగా ప్రాకారోత్సవం. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజా విజయం తన గెలుపని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి ప్రజలు పవన్ కళ్యాణ్ కు తనను గెలిపించి గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన తెలిపారు. తిరుపతిలోనే నివాసం ఉండి అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారిని అతిథి సింగ్ నుంచి డిక్లరేషన్ ను స్వీకరించారు. డిక్లరేషన్ తీసుకున్న అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ ఎన్టీఆర్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో సుమారు 63,000 ఓట్లతో గెలిపించిన తిరుపతి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అహంకారుల పాలన నుంచి తిరుపతి ప్రజలకు ఈ రోజు విముక్తి లభించిందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుపతిలోనే నివాసం ఉంటానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, చంద్రబాబు నాయుడు అనుభవంకు తోడు నరేంద్ర మోదీ సహకారంతో తిరుపతిని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్వి ప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్, ఆర్సి మునికృష్ణ, ఊకా విజయ్ కుమార్, నరసింహన్ నాయుడు, మహేష్ యాదవ్, కంకణాల రజనీకాంత్, గాలి నంద తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని 108 కొబ్బరికాయలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం. ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో 21 మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం, 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి, ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా కలిపి జతగలిపి ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రం అంతా ఒక సునామీలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 165, 170 నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి, ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు. ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వాములై అన్ని పార్టీల 3 పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మెజారిటీ అనేది తిరుపతి నగర ప్రజలది, వాళ్ళ నగర వాసుల ఒక కోరిక.
ఈ దుష్ట పాలన ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రావణాసురుడు. అక్కడ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉంటే ఇక్కడ ఒక రావణాసురుడు దానికి తోడయ్యాడు. ఆ రావణాసురుడి పరిపాలన 5 సంవత్సరాలు తిరుపతి పట్టణ ప్రజలు విసిగి వేశారి 65,000 ఓట్ల వరకు ఈరోజు మెజార్టీ తెచ్చారు. 65 కాదు, ఎన్నో కుయుక్తులు పన్ని దొంగ ఓట్లు 60,000 ఓట్లు చేర్చుకొని 4 రాయలసీమ నుంచి రప్పించి తమిళనాడు నుంచి రప్పించి దొంగ ఓట్లు వేసుకున్నాడు కాబట్టి ఆ ఓట్లు వచ్చాయి. లేదనుకుంటే ఆయనకు డిపాజిట్ కూడా దక్కనీయకుండా ఈ ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు చేస్తుంటాడనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ తో భేటీకి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో సహా 20 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేశారు ఆరణి శ్రీనివాసులు. భారీ మెజారిటీతో గెలిపించావంటూ ఆరణి భుజం తట్టి పవన్ కళ్యాణ్ అభినందించారు. అలాగే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి మదన్, ఆరణి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించిన శుభ పరిణామాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని జీఎస్ మాడ వీధిలో స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, పిఎల్ ఉత్తర్న మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏ1 మస్తాన్, బంక్ చంద్రారెడ్డి, గంధం వెంకటముని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎలక్షన్ ఫలితాలు, ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రజా తీర్పు మనందరూ గౌరవించాలి. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు విజయం సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ విజయం ప్రజలది. నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ గవర్నమెంట్ కు ఈ విధమైన ప్రజల తీర్పుకి ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోడీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలో అవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఓటు చేయడం జరిగింది. కావున భారతీయ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు. దానికి విజయానికి ప్రజలందరూగా చేతునిచ్చిన ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో గొప్ప విషయాలు చేసిన వల్లనే 3వసారి కూడా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. జీఎస్టీ కానీ, అదేవిధంగా నోట్ల రద్దు కానీ, రాముడి గుడి ఎన్నో 500 సంవత్సరాలుగా పరిష్కృతమైన పరిస్థితులు కానీ దేవాలయ నిర్మాణానికి కూడా మోడీ గారు చేసిన దానివల్ల తెలిసింది. అదేవిధంగా 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం ద్వారా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా అభివృద్ధికి ఎన్నో పనులు చేసిన వల్ల 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావడం హర్షిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారానికి రావడం శుభసూచకం. ప్రజలందరూ మోడీ అనేసి 3వసారి గెలిపించడం హర్షదాయకం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయదుందుకు మోగించి సుమారు 165 సీట్లు ఊహించినటువంటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాల నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు.
రేణిగుంట రోడ్డులోని టీడీపీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు కటౌట్ కు పాలాభిషేకం చేస్తూ ఓటు రూపంలో ప్రజలిచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్నో విధాలుగా ఆలోచించి ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రన్నను ముఖ్యమంత్రి పదవి కట్టడానికి సరైన తీర్పు ఇచ్చారని కొనియాడారు. 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా ఏమాత్రం పట్టించుకోకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా చేసిన వైసీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠాన్ని ఇచ్చారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం అభినందనీయమని తెలియజేశారు. కంటిన్యూ సార్. ఇన్నాళ్ళు కార్యకర్తలందరూ పడ్డ కష్టాన్ని గుర్తించి వారికి తగిన విధంగా న్యాయం చేయడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేశారు. రైతులకు, కార్మికులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ తగిన రీతిలో అభివృద్ధి చేయడానికి ఎన్నో పథకాలతో ముందుకు రావడానికి ఒక్క చంద్రబాబు నాయుడేనని తెలియజేశారు. అనంతరం సంబరాల్లో భాగంగా నరసింహ యాదవ్, పనబాక లక్ష్మి, నాయకులు ఎన్వి ప్రసాద్, శ్రీధర్ వర్మ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పంచుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి లక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయవంతం కావడానికి ప్రజల సహకారం, కార్యకర్తలు శ్రమించిన తీరు ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన పార్టీ అధినాయకుడు అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, ఎం కృష్ణ యాదవ్, రామా యాదవ్, తిరుపతి పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి చేజర్ల మనోహర్ ఆచారి, పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి, పుష్పావతి, పార్లమెంట్ అధికార ప్రతినిధి సురేందర్ నాయుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సదాశివం, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, శాంతి యాదవ్, సింధూజ, చింతా భరణి యాదవ్, హేమంత్ యాదవ్, బాలకృష్ణ నాయుడు, ఎన్టీఆర్ అభిమానులు, నాని, వారి మిత్ర బృందం, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తగా వచ్చి సాయం చేసిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళు సొంతంగా అనుకొని చేశారు. అందుకే అది 50,000 దాటిపోయేటట్టు, 60,000కి వెళ్ళిపోయేటట్టు. కాలభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాళభైరవ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాళభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాళభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాళభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాళభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామ స్మరణతో మారుమ్రోగింది. దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు.
అనంతరం భక్తుల ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయ ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించగా బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబీకులతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శన అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డికి గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు వేదాశీర్వచనం అందించగా స్వామి అమ్మవార్లు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఈవో నాగేశ్వరరావు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అందజేశారు. అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా నేడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, తన గెలుపుని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమ యువ నాయకుడు లోకేష్ బాబుకు అంకితం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడతామని, ఆలయంలో జరిగే అవినీతిపై ప్రక్షాళన జరిపించి ప్రశాంతపు వాతావరణంలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. వాళ్ళందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్నుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంతా నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకోటి వచ్చేసి లోకేష్ అన్నకి అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగుపెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు, ఆ రోజు నుంచి మరి టీడీపీ క్రాఫ్ట్ పెట్టడం, దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని దూషించడం, కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం అన్నీ చూస్తే ప్రజలు కూడా తన ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఆ అన్న చెల్లెలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈ రకంగా చూపించారా అని అన్నట్టు మేము కూడా ఇంటింటికి పోతున్నప్పుడు బాగా భయపడ్డారు. నేను ఒకటే ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా మాటిస్తాను, భయం లేని పాలన అందిస్తాను, ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను. నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఫస్ట్ డిసిషన్ ప్రెస్ వాళ్ళని అక్కడ లోపల వరకు అలవ్ చేయమని చెప్పాను. ఇక్కడ దక్షిణామూర్తి గారి దగ్గరికి ఇక్కడి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళొచ్చు. అక్కడ ఎక్కడైనా రాహు కేతు పూజలో అనౌన్స్మెంట్ చేసి చిల్లర చిల్లర చేయమంటే కూడా డెఫినెట్గా వాళ్ళ శిక్ష అడుగు తీరుతుంది. దాని తర్వాత కొన్ని డిసిషన్స్ ఈరోజు తీసుకున్నాం. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని, ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం. సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు డిసిషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా డోనర్స్తో మరి సంప్రదించడం జరుగుతుంది. పేపర్ యాడ్ తీసుకొని డోనర్లు కావాల్సిన ఉన్నారు ఇచ్చేదాన్ని, దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఈ మసూద్ అనేది దాంట్లో కూడా లంచాలను దొబ్బాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తున్నారు
దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్పున్నా. తప్పకుండా ఈరోజు ఈవో గారితో కూర్చుంటాను, 2 నిమిషాలు మాడుతోని దాంతో చేస్తాం. నెక్స్ట్ గోశాల దగ్గర ఆవులైతే ఎంత ఇబ్బంది పడుతున్నాయి నేను వెళ్ళి చూశాను. దానికి కూడా పూర్వ వైభవం నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉండిందో అదే రకంగా క్లెన్లీనెస్ రాకపోతే స్టార్ట్ తీసుకున్నాను. ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ, ఒక ఏమంటారు దాన్ని, క్లారిటీగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయకపోతే మాత్రం we will take strict actions against anybody, let it be whomsoever concerned. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా. అట్లనే కాళాశ్రీలో నుంచి లోపలికి వచ్చే వరకు మీరు కొన్ని కొత్త పెరుమార్పు చూడబోతున్నారు. అది కూడా ఒక నెల లోపలే ఇది నేను శ్రీకారం చుట్టబోతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ తెలియజేశారు. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కులము, మతము, వర్ణము, వర్గము, రాజకీయము, సామాజికము, న్యాయం అని ఏవో పెద్ద పెద్దాలన్నీ పదాలు పలుకుతాం. వీటన్నిటికీ అతీతంగా ఈరోజు పర్యావరణానికి, మన భూమి మన భవిష్యత్తు. భూమి అంటే అందరికీ తెలుసు, భవిష్యత్ అంటే తెలుసు. మన అంటేనే అర్థం కాని విషయం ఏంటంటే మన అంటేనే మానవాళి అని అర్థం. మానవాళి అందరూ కూడా ఈరోజు పర్యావరణాన్ని రక్షించకపోతే రాబోయే రోజుల్లో ఇదొక విపత్తుగా, మనకు తెలుసు సునామీలు, అనావృష్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కూడా ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల వస్తున్నాయి. ఈరోజు మనం ప్లాస్టిక్ని ఒక్కటి నివారించాలనుకుంటున్నాం. ప్లాస్టిక్ని నివారించడంతో పాటు పొల్యూషన్ కూడా కాపాడుకోవాలి. పొల్యూషన్తో కూడా మనకి కాలుష్యం విపరీతంగా అయిందంటే మొత్తం వాతావరణమే విపత్తుగా మారిపోతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు మనం వాటికి రెమెడీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లను మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక పెద్ద రాబోయే రోజు ప్రమాదకరమైన, ప్రపంచ దేశాలన్నీ కూడా వణుకుతున్నాయి. ఈరోజు అంటే ఉగ్రవాదం చూసి మనం భయపడుతున్నాం, కానీ యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పర్యావరణం మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క దేశ నాయకులు కూడా దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ జరుగుతోంది. కాబట్టి మనం ఒక బాధ్యతమైన పౌరుడిగా ఈరోజు ఈ పర్యావరణ సందర్భంగా మనమందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి అలాగే ఈ వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు పడ్డ బాధను పంచుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు విపరీతంగా పోటీపడి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఈ ఫలితాలను ఆశ్చర్యంగా చూశారని అన్నారు. ఇకపై సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని విమర్శించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మోసాలు చేసి దేవుణ్ణి రోజా క్షమాపణలు చెప్పిందని, కొండకు దర్శనానికి ఇకపై ఆమెను రానివ్వమని స్పష్టం చేశారు. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు. ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వై నాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు, కానీ ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమన్నది. చివరికి ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు. పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100% గెలిచినాం.
ప్రజల విజయం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆమె ఉంది, మా అవ్వ. ఆమె గురించి మాట్లాడవద్దు, బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది, ఓడింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000 46,000. ఆమె మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాడంటే అర్థమైంది మా అందరికీ, బాగా భారీగా గెలుస్తాడు అనేసి. IPL గెలుస్తామనింది, జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆమె చెప్పింది. ఆమె తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో. ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడు తిరిగి దేవుడు క్షమాపణ చెప్పి వచ్చింది. మొన్న పోయి స్వామి క్షమించు, నేను బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను, ఎవరు ఉండిలో డబ్బేస్తాం వెంకటేశ్వర స్వామికి. ఆయన ఎత్తుకుని వచ్చేసింది. ఆమెకు శిక్ష ఎలా అయింది తెలుసా? మొన్నే 24 గంటలు 48 గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని. మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన. ఆయన చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని ఆ టికెట్ తీరు ఈ కొండకు రాదు పాప. వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు. కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి. ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్. ఈ కొండ దర్శనానికి ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు, ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు. ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటి మొహమాటమే లేదు. మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద 5:30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద చుక్కలు దుప్పి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలుపగా అక్కడే నివాసం ఉండే ముక్కంటి ఆలయంలో పనిచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారి దాము అక్కడికి చేరుకుని ముళ్ల పొదల్లో ఉన్న చుక్కల దుప్పిని చాకచక్యంగా పట్టుకుని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి ఆశీస్సులు అందుకొని రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను. అంతవరకే ఇక్కడ మాట్లాడగలను, ఇక్కడ ఇంకేం మాట్లాడలేదు. భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధర్మారెడ్డి లాంటి దుర్మార్గుణ్ణి జగన్ పెంచి పోషించాడని విమర్శించారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు, అన్ని వెలికితీస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాత్రి అమెరికాకు ధర్మారెడ్డి పారిపోతున్నాడని, ఆయన్ని తప్పకుండా అడ్డుకుంటామని తెలిపారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని జ్యుడిషియల్ వ్యవస్థలను మేనేజ్ చేశారని విమర్శించారు. టీటీడీ ఏఈఓ బాలాజీని కూడా విచారించాలని, అలాగే ఈఓ కార్యాలయంలో అధికారులను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. మేము పక్కా లోకల్, అలాంటి మా మీద మీ పెత్తనం అంతమైపోయిందని అన్నారు. నిజాయితీ కలిగిన అధికారిని టీటీడీ ఈవోగా నియమించాలని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలుస్తామని తెలియజేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న తిరుమల వాసులు మాట్లాడుతూ ఎలాంటి పనికిమాలిన అధికారిని తాము ఎంతవరకు చూడలేదన్నారు. డాలర్ శేషాద్రి మరణంపై సిఐడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తిరుమలలోని పూర్తి సంపద గురించి తెలిసిన డాలర్ శేషాద్రి మరణంపై తమకు సందేహాలున్నాయని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి 5 సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కనీసం టీటీడీ వెబ్సైట్లో పెట్టకుండా నువ్వు ఎందుకు దాపరికంగా దాచిపెట్టావు? రేపు ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి. 5 సంవత్సరాలలో అప్పుడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డికి హయాంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు టేబుల్ అజెండా కింద నువ్వు ఆమోద ముద్ర వేసి వేల కోట్లు 10% కమిషన్ కోసం చేశావో అవన్నీ కూడా వెలికి తీస్తాం రేపు. నీ ఆ కథ అంతం కాదు ఇది ధర్మారెడ్డి, ఇప్పుడు ప్రారంభమైంది. నువ్వు ఈరోజు రాత్రి అమెరికాకు చెక్కేస్తా ఉన్నావు, నిన్ను పంపించకూడదని చెప్పి ఇప్పుడే మెయిల్స్ పెడుతున్నాం. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా మేము మెయిల్స్ పెట్టాం. ధర్మారెడ్డిని అవసరమైతే అరెస్ట్ చేయండి, అమెరికాకి పారిపోతున్నాడు ఈరోజు రాత్రికి అని హెచ్చరిస్తున్నాం. దీనికి ప్రధానం ఈ ధర్మారెడ్డికి తందాన తానా అంటూ కొంతమంది ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది అర్చకులు, అదేవిధంగా ఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అతని భజన పరులు, వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఖాతాలు కూడా మేము తీసుకున్నాము. ఇటీవలే ఒక వ్యక్తి బయటపడినాడు దొంగ టికెట్లు అమ్ముతా. అవన్నీ కూడా రేపు వెలుగులోకి వస్తున్నాయి. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, శ్రీవారికి సేవకులుగా టీటీడీ ఉద్యోగస్తులు అర్చకులు పనిచేయండి. ఈరోజు స్వామివారి అర్చకుల్ని స్వామివారి అడ్డం పెట్టుకొని ధర్మారెడ్డి చెయ్యని దళారీ పని అంటూ ఒక్కటి లేదంటే నిజంగా సిగ్గుచేటండి. మన స్వామి పవిత్రతను మంట కలిపేశాడు. సార్వత్రిక ఎన్నికలు 2024 టీడీపీలో కొత్త జోష్ను నింపాయి. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని తిరుచానూరులో వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారికి కుటుంబ సమేతంగా తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నాని దంపతులకు తెలుగు తమ్ముళ్లు బాణాసంచా పేల్చి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పులివర్తి నాని దంపతులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంలో శ్రీ పద్మావతి అమ్మవారికి 501 టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపట్టు టీడీపీ ముఖ్య నాయకులు చంద్రశేఖర్ నాయుడు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహణ కార్యదర్శి అమ్మినేని మధు, చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు మునిరత్నం రెడ్డి, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, తిరుపతి రూరల్ యువత హరిరామ్ రెడ్డి, వాసు, చైతన్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు నన్ను వెనకాలని నడిపించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్క చంద్రగిరి నియోజకవర్గ మీడియా సోదరులకు కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా కుటుంబం అనేది ఎక్కడ కానీ అవినీతి లేకుండా పోతాం. ప్రజలకి నిరంతరం 5 సంవత్సరాలు జరిగే 29 వరకు అందుబాటులో ఉంటూ మళ్ళా 29లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా ముందుకెళ్తాం. మా పెద్ద ఆయన గారి విజన్, మా లోకేష్ బాబు గారి విజన్ అనుసరించుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. అది చెప్పలేని అనుభూతి అండి, చెప్పలేని అనుభూతి. అది కూడా చంద్రగిరి చరిత్రలో వచ్చే మెజార్టీ రికార్డెడ్ 43,852 అనేది ఈ చంద్రగిరి నియోజకవర్గం పేరు వచ్చిన తర్వాత ఇంత రికార్డు ఎవరు లేదు. దీనికి నాకు ఇచ్చినటువంటి చంద్రగిరి ప్రజలకు కానీ, మా పెద్ద ఆయన గారికి, మా పెద్దమ్మ గారికి, మా చిన్న గారి అందరికి గారి జీవితకాలం రుణపడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా ముందుకెళ్తాం. మా పెద్ద ఆయన గారి విజన్, మా లోకేష్ బాబు గారి విజన్ అనుసరించుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. అది చెప్పలేని అనుభూతి అండి, చెప్పలేని అనుభూతి. అది కూడా చంద్రగిరి చరిత్రలో వచ్చే మెజార్టీ రికార్డెడ్ 43,852 అనేది ఈ చంద్రగిరి నియోజకవర్గం పేరు వచ్చిన తర్వాత ఇంత రికార్డు ఎవరు లేదు. దీనికి నాకు ఇచ్చినటువంటి చంద్రగిరి ప్రజలకు కానీ, మా పెద్ద ఆయన గారికి, మా పెద్దమ్మ గారికి, మా చిన్న గారి అందరికి గారి జీవితకాలం రుణపడి ఉంటారు.
బుధవారం లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం వారు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో సింగపూర్లో ఉన్న రేవూరి మనోహర్, రేవూరి ఉమారాణిల కుమారుడు సందీప్ ఆర్థిక సహకారంతో మెటర్నిటీ హాస్పిటల్లోని పేషెంట్లకు, వారి బంధుమిత్రులకు అల్పాహార వితరణ చేశారు. కార్యదర్శి లయన్ శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్ మధు, లయన్ మురళి, లయన్ సీను, లయన్ రామారావు అలాగే సభ్యులు ద్వారా అల్పాహారాన్ని మెటర్నిటీ హాస్పిటల్లోని సుమారు 490 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్స్ లయన్ క్లబ్ గరుడాద్రి వారు అందించిన వేడివేడి రుచికరమైన కిచిడి నాణ్యతగా ఉందని సంతోషం వెలిబుచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కూటమి ఘన విజయంపై నాయకుల సంబరాలు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేశారు. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణ. 30 సంవత్సరాల తరువాత చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగురవేయడం సంతోషకరం. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా ప్రదోష నందిసేవ, నయనానందకరంగా ప్రాకారోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.